ఏలూరు జిల్లాలో టీడీపీ అధ్యక్ష మార్పు జరగబోతోందా? ప్రస్తుత అధ్యక్షుడికి ప్రమోషన్ దక్కడంతో అధ్యక్ష పోస్టు కోసం కొందరు నేతలు లాబింగ్ మొదలుపెట్టారా? జిల్లా అధ్యక్ష రేసులో 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతోంది? ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిని మార్చే యోచనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన గన్ని వీరాంజనేయులకు ఆఫ్కాబ్ చైర్మన్ పోస్టు దక్కడంతో ఆయన స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇస్తారని టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత గన్ని వీరాంజనేయులు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో వైసీపీ నేతల కుట్రల్ని తట్టుకుని నిలబడ్డారు. అంతేకాదు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలకు అండగా ఉంటూ వాళ్లు పార్టీ మారకుండా ప్రయత్నాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ సూచన మేరకు తన ఉంగుటూరు టికెట్ను త్యాగం చేశారు. అక్కడ కూటమి అభ్యర్థి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన కృషికి గుర్తింపుగా తాజాగా ఆప్కాబ్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టింది. దాంతో గన్నిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్త నేతకు అవకాశం ఇచ్చేందుకు హైకమాండ్ రెడీ అయినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ మొత్తం 7 అసెంబ్లీ సీట్లలో కూటమి అభ్యర్థులే గెలిచారు. ముఖ్యంగా ఉంగుటూరు సీట్ను త్యాగం చేసిన గన్ని వీరాంజనేయులు అక్కడ జనసేన నేత పచ్చమట్ల ధర్మరాజును గెలిపించుకోవడమే కాదు మిగతా 6 ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్త అధ్యక్షుడు నియమించేందుకు పార్టీ హైకమాండ్ ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టినట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పార్టీ పరిశీలకులు కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో జిల్లా అధ్యక్ష పదవి కోసం 4 పేర్లు పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరు టీడీపీలో సీనియర్ నేతలుగా దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి చంటి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఉన్నారు. వీరిలో ఘంటా మురళి పార్టీ హైకమాండ్కు దగ్గరగా ఉన్న నేతగా పేరు పొందారు. ఆయన క్రియాశీలకంగా ఉండడమే కాకుండా యువతలోనూ బలమైన అనుసంధానం కలిగి ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి వంటి నేతలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారనే చర్చ జరుగుతుంది. అందుకే ఈ ఇద్దరు నేతలు జిల్లా అధ్యక్ష పదవిపై అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లాలో వైసీపీ అడ్రస్ మరోసారి గల్లంతు చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలు ఉన్నారట. అందుకే ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ కు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. మొత్తంగా ఏలూరు జిల్లా టీడీపీ బాస్ గా ఘంటా మురళి అవుతారా, లేక సీనియర్ నేతల ఒత్తిళ్లతో హైకమాండ్ మరో నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఏలూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.